ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనాలండి. మరొక ఆదివారంన ఈ విధంగా మీ మధ్య రావడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడి నామానికి మహిమ గంట ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాం. బిడ్డరా, ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, కృపా కనికరం కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. యేసుక్రీస్తు నామమున ప్రార్థనకు వస్తున్న ప్రభువా, గతకాలం అంతయు మమ్మల్ని కాపాడి బలపరిచిన ఆయన శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీరు చేసిన మేలు బట్టి వందనాలు, మీ కృపను బట్టి వందనాలు, మీ కాపుదలను బట్టి వందనాలు, మీ రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. పాపం చేత, అపరాధం చేత, దూరస్తులంగా నేరస్తులంగా ఉండి నిత్య నాశనం మిగులుతున్న మమ్మల్ని ప్రేమించి పరలోక సింహాసనం విడిచి మా కొరకు దాసు స్వరూపం ధరించిన అయినా ఈ లోకానికి కరదించిన తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు చిందించిన పరిశుద్ధ రక్తము కొరకు వందనాలు ప్రభువా. ఆ రక్తంలో పాప క్షమాపణ, విడుదల, విమోచించని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. చేసిన మేలు బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ కాపుదల బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, ఈ సమయం అంతా కూడా మాకు దీవెనకరంగా మార్చని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయినా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలోను వచ్చిన బిడ్డలందరూ నియమించి ఆశ్రయించిన తండ్రి, మీ కృపల హస్తాలకు అప్పగించుకున్న ప్రభువా. నమ్మదగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ మీ కృప కింద ఉంచమని, అయ్యా మీ కాపుదల కిందను మీ కృప కింద వృద్ధిలో చేయమని, పాటల్లోను, ఆరాధనలోను, వాక్య పరిచర్యలోను ప్రభువా సమస్త నడిపించి దీవించమని మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మేము పాటలు పాడుకుందాం. వందనాలండి. మాతో కలిసి కూడా ఈ లైఫ్ పాల్గొనండి. బిడ్డరా, కలిసి పాడదాం, దేవుని స్తుతించి ఆరాధించుదాం. రండి, ఉత్సాహించి పాడదాము. రక్షణ దుర్గము మన ప్రభుని పాట పాడుతూ ఆరాధించి ఆయన మనకి వందనాలు చెల్లిస్తాం. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికి గుదము. సప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే,
యేసు నామం, దేవుని నామాన్ని మనం మహిమపరచాలి, ఘనపరచాలి, స్తోత్రాలు చెల్లించుదాం. పాడెదము వేడెదము యేసు నామము, వేడెదము కొనియాడెదము యేసు నామము, యేసు నామము. పాడెదము ఈ లోక
మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, అందరూ లేచి నిలబడి కీర్తనల గ్రంథము 145వ కీర్తన Psalms 145 మాతో కలిసి ఒకవచనం నేను ఒకవచనం మీరు చదువుదాం, దేవుని గణపరచుదాం. All of you stand up. The book of Psalms 145 Psalm. We will read the responsive reading. స్తుతి కీర్తన దావీదుది. మొదటి వచనం. రాజైన నా దేవా, నేను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ మహాదయాలత్వమును గురించిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీతిని గురించి వారు గానం చేసెదరు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదను ఉన్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పాలన తరతరములు నిలుచును. సర్వజీవులు కన్ను నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారము ఇచ్చున్నావు. యెహోవా తన మార్గమున్నిట్లో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అందరూ కలిసి చదువుదాం. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము స్తుతించుదురుగాక. కూర్చున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనాలండి. దేవుడు మరొక సమయాన్ని మనకు అనుగ్రహించిన బట్టి దేవునికి మహిమ కలుగుగాక. బిడ్డలా, మనకంచి బలవంతులు, ఆస్తి పాస్తులు కలిగిన వారు, అందచందాలు కలిగిన వారు ఈ లోకాన్ని విడిచి ఉన్నారు. కానీ దేవుని కృప బిడ్డలా మనతో ఉంచబడుతూ ఉంది. వారికంటే మన గొప్పవారమని కాదు కానీ, వారికంటే బలవంతులమని కాదు కానీ, దేవుని యొక్క కృప నిన్ను నన్ను ఆవరించున్నది. మరి ఈ వారం అంతా, గత వారం అంతా కూడా మనల్ని మన కుటుంబాలని దేవుడు కాపాడి ఉన్నాడు. లోకంలో వైరస్ ఉన్నది. చాలా మంది వైరస్ భయపడి ఇళ్ళ నుంచి బయటికి రాలేకపోతా ఉన్నారు. అనర్గళంగా మిగిలి కాలేకపోతా ఉన్నారు బిడ్డలా. ఎందుకనగా భయము ఆవరించి ఉన్నది. మందిర రావడానికి కూడా కొంతమంది ఇష్టపడతలేదు. పెద్ద క్రౌడుకి వెళ్ళమట్లేదు. కానీ బిడ్డలా, దేవుడి సన్నిధి, ఎందుకనగా నిన్ను కాపాడేదాయన, సంరక్షించేదాయన, కరోనా కంటే ఆయన గొప్పవాడు. అనగా కరోనా దేవుని పిల్లల్ని ఏమి కదిలించలేదు. కానీ కొన్ని జాగ్రత్త తీసుకోవలసిన వారు ప్రియబిడ్డలారా, జాగ్రత్త తీసుకుంటేనే ఆయన సన్నిధిని ఆనందించవలసిన వారు, ఆయన సన్నిధి గర్వపరచవలసిన వారు ప్రియబిడ్డలారా. గత కాలం అంతా కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, మన కుటుంబాలని సంరక్షించి పోషించి నడిపించిన దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించబద్దులమైన ప్రియబిడ్డలారా, నమ్మదగిన దేవుడు. ఈ కీర్తన మనం పరిశీలించినట్లయితే ప్రియబిడ్డలారా, అక్కడ రాయబడింది యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు అని 3వ వచనం రాయబడింది ప్రియబిడ్డలారా. తరతరమన్నిటిను ఆయన క్రియలు ఒక తరం మాత్రమే కాకుండా తరతరాలకు కూడా దేవుని యొక్క క్రియలని కొనియాడదగినవి. ఆయన మహాత్మ్యము గలవాడు, సర్వశక్తిమంతుడు, గొప్పవాడు,
ప్రియమిత్రులారా, ఆయన స్తోత్రానికి స్తుతులకు పాత్రుడైన అర్హుడు. ఎందుకనగా సర్వభూమిని, ఆకాశములని, సింహాసనములని, ప్రభుత్వములని సమస్తము కూడా ఆయన చేత ఏలబడుతున్నవి, ఆయన చేత కలుగు చేయబడ్డవి. ఆయన అన్నిటికంటే పైన వాడు. ఈ భూలోక రాజ్యములు కంటే పైన రాజ్యము కలిగిన వాడు, సర్వ రాజ్యాలని ఏలుతున్నవాడు ప్రియమిత్రులారా. అందుకే రాయబడింది, ఆయన రాసు అయిన నా దేవాన్ని గణపరిచి ఈజ్ అ కింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్. ఈ భూలోక రాజులు గతించిపోతూ ఉంటారు కదా, ఈ భూలోక రాజ్యములు గతించిపోతూ ఉన్నాయి కదా ప్రియమిత్రులారా. ఒక రాజు అయితే, ఒక ప్రధానమంత్రి అయితే, ఒక ఎమ్మెల్యే అయితే, ఒక ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రతి కాలం అంతా ఉండగలుగుతాడేమో, కానీ ఒక తరం నుంచి మరొక తరానికి ఉండలేరు వాళ్ళు. కానీ నీవు ఆశ్రయించిన దేవుడు తరతరములన్నిటిను, సర్వతరములన్నిటి కూడా ఆయన ఉండదగిన వాడు. నిన్న, నేడు, రేపు ఉండదగిన వాడు, ఎల్లవేళ ఉండదగిన వాడు ఆయన. అటువంటి దేవాది దేవునికి వందనాలు చెల్లించు బద్దులమై నేడుతున్నవాడు, నిన్ను పరిపాలిస్తున్నవాడు, నిన్ను సంరక్షిస్తున్నవాడు, గొప్పవాడైన ప్రియమిత్రులారా. అలాగే నిన్ను పోషిస్తున్నవాడు రాయబడింది ప్రియమిత్రులారా. ఆయన ఎలాంటి వాడైతే 7వ వచనంలో రాయబడింది, నీ మహా దయాత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. 6వ వచనంలో నీ భీకర కార్యములను, విక్రయములను మనుషులు వివరించెదరు అని మాట్లాడుతూ 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి, అపకారం చేసేవాడు కాదండి, అపకారి కాదు ఆయన, అందరికీ. ఆయన ఆశ్రయించిన బిడ్డకు మన ప్రత్యేకముగా తన క్రియలన్నీ ఎడల కనబరచువాడు, ఉపకారి, ఉపకారం చేసేవాడు బిడ్డలారా, అందరికి ఉపకారి. అటువంటి ఆయన శౌర్యము గలవాడు, రాజ్య ప్రభావము కలిగిన వాడైన ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, అన్ని వేళల అన్ని తరములు కూడా అని ఏలుతున్నవాడు. తన గుప్పులు ఇప్పి ప్రతి జీవు కోరికను తృప్తిపరిచేవాడు. ఆయన గుప్పులు ఇప్పి ప్రతి వారికి కూడా ఆహారం ఇచ్చేవాడు. లేదు, చేత కాదు అనేవాడు కాదు. ఈ రోజున ఈ కరోనా వైరస్ వల్ల కొన్ని దేశాలు కూడా చేతులు తీసినాయి, కొన్ని ప్రభుత్వాలు, రాజులు కూడా మా వల్ల కాదు, పేదవారిని పోషించడం మా వల్ల కాదు. పాకిస్తాన్ ముఖ్యమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ లాక్డౌన్ కొనసాగించినట్టయితే ఇంకా మా దగ్గర పేదలను పోషించడానికి ఆహారం లేదు, డబ్బు లేదు, ధనాగారం కరిగిపోయింది, సంపదలు కరిగిపోతా ఉన్నది, మా వల్ల కావట్లేదు అని చెప్పేసి చేతులు ఎత్తుతా ఉన్నారు. కానీ నీవు నేను ఆశ్రయించిన దేవుడు ఆయన చేతులు ఎత్తేసి దేవుడు కాదండి, చేతులు ఎత్తేసి దేవుడు కాదు. తన గుప్పలు ఇప్పి నీ యొక్క కావలసిన పెద్దనాన్ని ఇచ్చేవాడు. అటువంటి దేవునికి వందనాలు చెల్లించబద్దుమై ఉపకారం చేసేవాడు, తన క్రియలు ఏట కనబర్చేవాడు, ఆయన శాస్త్ర రాజ్యము కలిగిన వాడు, ఆయన అన్ని తలములని ఉండదగిన వాడు, ఆయనను పోషించగలిగిన వాడు, నేను సంరక్షించగలిగిన వాడు. ప్రియమిత్రులారా, ఈ లోకములో నో స్టాక్ అనే మాట ఉండొచ్చాము కానివ్వండి, కానీ దేవుని యొద్ద నుంచి నో స్టాక్ అనే మాట ఉండదు, నో స్టాక్ అనే మాట ఉండదు. అందుకే సర్వ జీవులు కనులా చూస్తున్నాయి. మనుషులు ప్రపంచంలో 750 కోట్ల మంది సుమారుగా ఉన్నారు. కోట్ల జీవరాశులు ఉన్నవి. బిడ్డల అతనికి ఆయన ఆహారాన్ని పోషణిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, మానవుని కొరకు ఆయన ప్రేమించాడు. బిడ్డలారా, ఆయన రాజ్యాన్ని ఉంచడం కోసమే, రాజ్యం నీవు ఉండాలని చెప్పి ఆయన పరలోకను విడిచి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు మన మధ్య సంచరించి కలువరి శిలువలో నీవు చేసే ప్రతి పాపానికి క్రయధనంగా ఆ కలువరి శిలువ వెల చెల్లించాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు. బిడ్డలారా, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, బిడ్డలారా హేళన చేయబడ్డాడు. బిడ్డలారా, ఎందుకు తెలుసా? నీవు నేను ఆ శాశ్వత రాజ్యం ఉండాలని చెప్పి పాప బంధకాల నుంచి విడుదల కలిగించి, పాప శాపం నుంచి విడుదల కలిగించడానికి ఆయన క్రయధనంగా వెల చెల్లించి నేను కొన్నాడు, ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు.
అనుదినం సంరక్షిస్తున్నవాడు బిడ్డారా, రక్షణ అనుగ్రహించిన వాడు, పాప క్షమాపణ ఇచ్చిన వాడు బిడ్డారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఈ విధంగా రాయబడతా ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం భక్తులైనటువంటి పౌలు రాస్తూ 13వ వచనంలో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందే మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన తరతరాలు రాజు అయిన దేవుడు ఆ రాజ్య సంబంధులుగా నిన్నను కలుగు చేశాడు. అంధకార సంబంధమైనటువంటి అనగా సాతాను సంబంధమైన రాజ్యం ఒకప్పుడు ఉన్నాం. దేవుడు తన రక్తం కడిగి పరిశుద్ధపరిచి విమోచించి పాప క్షమాపణించి ఆ శాశ్వతమైన రాజ్యానికి మనల్ని కూడా వారసులుగా చేశాడు, హక్కుదారులు చేశాడు బిడ్డలారా. అందుకే రాయబడింది బిడ్డలారా, ఆ రాజ్య శాశ్వతమైన రాజ్యం ఇంకా పై వచ్చిన చూసినట్లయితే బిడ్డలారా 12వ చివరి భాగంలో తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత చెల్లించవాలని బతిమాలుచున్నానంటున్న బిడ్డలారా. తేజవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యము, శాశ్వత రాజ్యము, కుమారుని యొక్క రాజ్యము నిన్ను మనం ప్రవేశించిన యోగ్యులుగా చేసిన కారణము మన పాపాలు క్షమించి మన యొక్క పాప విమోచన కలిగించి దేవుడు రాజ్య నివాసం చేసినటువంటి దేవాదేవుడు కొందనాలు చెల్లించుదాం, ఆరాధించుదాం, గొప్ప చేద్దాం, ఆయన నామానికి మహిమ చెల్లిద్దాం. బిడ్డలారా, దేవుడు ఈ మాట దీవించిన గాక. బిడ్డల మాతో కలిసి కూడా నువ్వు ఉన్న స్థలంలోనే లేచి నిలబడి ఆరాధించుదాం, గణపరచుదాం. లైవ్ చూస్తున్న వారికి పరిగెత్తకండి, దయచేసి మాతో కలిసి ఆరాధించండి, గణపరచుదాం. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన ఉపకారి మహత్కార్యం చేసిన వాడు. ఆయన మహత్యము, ఆయన రాజ్య ప్రభావములు గొప్పవి. పోషించే దేవుడు, ఉపకారం చేసే దేవుడు. ఆ రాజ్యము ఉండటానికి పాప శాపను చింతలు కలిగించి కుమారుని యొక్క రాజ్య నివాసము చేశాడు. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు చేశాడు. అటువంటి దేవాదేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. yes lord, hallelujah, thank you jesus. యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నమ్మదగిన వాడు ప్రభువా, కృపాసక్తి సంపూర్ణమైన తండ్రి వందనాలు ప్రభువా. కృప చూపువాడా మీకు వందనాలు ప్రభువా. శాశ్వతమైన రాజ్యం కలిగిన వాడు తండ్రి, నమ్మదగిన వాడు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవం కలిగిన మా యేసయ్య మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. yes lord, hallelujah, thank you jesus. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
సంరక్షిస్తున్నవాడు ప్రభా, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి స్తోత్రాలు అయినా పరిశుద్ధుల స్వాస్థ్యములు తేజోవాసులైన రాజ్యములు ప్రభావం చేసిన తండ్రి, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తున్నాం తండ్రి. మీరు చూపిన కృపకే వందనాలు కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాప క్షమాపణ విడుదల పెట్టి వందనాలు చెల్లిస్తూ, అయ్యా మీరు మీ రాజ్యమును ప్రభా సాహిత్య రాజ్యము చేశారు తండ్రి. రాజ్యం మమ్మల్ని పుట్టానికి యోగ్యులు చేసి తను వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కూర్చున్నాం. మనుషులకు వచ్చే ప్రత్యేక పాట పాడండి. నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నమ్ముకొనదగిన
పొందునాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడి మన ఆధారం, దేవుడి మన ప్రాణానికి అధికారి. అటువంటి దేవునికి మహిమ గత ప్రభావములని స్తోత్రాలను అర్పించుతాం. పైన రైట్ రాకుండా దేవునికి మహిమ గత ప్రభావం ఆరోపించుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఆయన నమ్మదగిన వాడు, స్తోత్రాలు పూజింపదగిన వాడు. అటువంటి దేవాదేవునికి స్తోత్రాలు చెల్లించు బదులమైన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి వచనాలను ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రిక. బిడ్డరా, పౌలు నా 2వ సువార్త పర్యటనలో ఈ పట్టణాన్ని సందర్శించాడు. సౌలుకు ఉన్నటువంటి వ్యక్తి దేవుడి చేత పట్టబడి దేవుని కొరకు ప్రత్యేకించబడి అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నీవు ఏర్పరచుకున్నవాడు. దేవుని కొరకు అనేకమంది శ్రమలని, దేవుని సువార్త పరిచర్యలో అనేకమంది అనుభవాలు కూడా వెళ్ళినవాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు మారి తిన్నాడు. ఉపవాసంలోను జాగారంలోను గడిపాడు. రాళ్లతో కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు. సువార్త పని కొరకు ప్రాణార్పణంగా పోయబడిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. 3 సువార్త పర్యటన చేశాడు ఆయన. మొదటి సువార్త పర్యటన బర్నబాతో కలిసి పెర్గమా, లుస్త్రా, దెర్బే, గలతీ ప్రాంతాలు సందర్శించాడు ఆయన. 2వ సువార్త పర్యటన సేవతో కలిసి దేవునికి దర్శన రీతిగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవుని బిడ్డలమైన మనము పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిపించబడాలి. మాస్కోన దేశానికి బయలుదేరాడు. మాస్కోన దేశంలో అనేక పట్టణాలు కలిగిన దేశం ఉన్నాయి, పట్టణాలు ఉన్నవి. ఫిలిప్పు, బెరియా, ఏథెన్సు, థెస్సలోనికియా, కొరంతి, ఈ విధంగా అనేక పెద్ద పెద్ద పట్టణాలు కలిగినటువంటి దేశం మాస్కోనియా దేశం. ఆ ప్రాంతానికి సేవతో కలిసి ఫిలిప్పు పట్టణాన్ని మొట్టమొదటి సందర్శించాడు ఆయన. ఆ ఫిలిప్పు పట్టణంలో సముద్రం ఒడ్డు ఓడరేవు కలిగిన ప్రాంతం అది. ఈ ఫిలిప్పు పట్టణంలో అనేక మంది ప్రజలు ఉండేవారు, అనేక మతాలు కలిగిన వారు ఉండేవారు, పేదవారు ఉండేవారు, బానిసలు ఉండేవారు, ధనవంతులు కూడా ఉండేవారు. రోజు సముద్రం ఒడ్డున సువార్త ప్రకటిస్తూ ఉంటే లుదియా ఆమె యేసు ప్రభువును అంగీకరించి కుటుంబంతో సహా బాప్తిసం పొందింది. తర్వాత జైలర్ ఫ్యామిలీ ప్రభువును అంగీకరించారు. ఈ విధంగా ఆ ప్రాంతం అంతా అనేకులు యేసు ప్రభువును నమ్మి సంఘం ఏర్పడింది. ఆ తర్వాత పౌలు రోమా శిరస్సులో వేయబడ్డ తర్వాత ఈ సంఘానికి లెటర్ రాసి పంపించాడు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, పరిశుద్ధులు, అలాగనే రకరకాల బాధ్యతలు కలిగిన వారు, అధ్యక్షులు, పరిచారకులు, దేవుని సంఘంలో ఉన్న వారందరూ కూడా, ఇది వేరు తెగలు కాదు కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాట రాస్తా ఉన్నాడు. 2వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను ఒలుగుతోను మీ సొంత రక్షణని కొనసాగించుకునుడి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీరు కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారుడన్నట్లు సనుగులను, సంశయములు మాని సమస్త కార్యములని చేయుడి.
అట్టి జనం మధ్య మీరు జీవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముకు పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయము కలుగును. మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటీవల మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. బిడ్డల, ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా తన ఆశని, తన ఆశయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. బిడ్డల, దేవుని కొరకు ప్రత్యేకించబడ్డవారు, దేవుని చేత ఏర్పరచబడ్డవారు, దేవుని రాజ్య సంబంధులుగా చేపట్టవారు పౌలంతో ఉన్నాడు. నేను మీ మధ్య ఉన్నప్పుడు భయముతోనూ వణుకుతోనూ భయభక్తులు కలిగి ఉన్నారు కదా. ఇప్పుడు నేను మీ మధ్య లేను. మీ మధ్య లేనప్పుడు కూడా మీరు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి. బిడ్డలా, దేవుని సంఘం ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనం పనిచేస్తున్న ఆఫీసులోను, మనం ఉంటున్న నివాసంలోను, మన ప్రాంతంలోను మన రక్షణని కొనసాగించాలి. దేవుని యందు భయము కలిగి, అలాగనే పాపము నుంచి వేరు చేయబడి సొంత రక్షణని కొనసాగించాలి. ఎందుకనగా మనం ఉంటుంది ఒక్కరి జనం మధ్య ఉన్నాం, ఒక్కరి జనం మధ్య ఉన్నాం. అలాగే నిందలేసేవారి జనాంగం మధ్య ఉన్నాం, నిన్ను గమనించే జనాంగం మధ్య ఉన్నాం, నిన్ను పరిశీలించి నీ మీద నిందలేసి అవమానించి నిన్ను బలవంతం పెట్టి పాపం చేయడానికి ప్రోత్సహించబడే వంటి జనం మధ్య ఉన్నాం. మనం ఈ లోకంలో ఉన్నాం, లోకంలో జీవిస్తూ ఉన్నా కానీ లోక సంబంధమైనటువంటి జీవితం నీలో ఉండకూడదు. ఎందుకని ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. మీరు జ్యోతుల వలె ప్రకాశించాలి అంటూ ఉన్నాడు. వాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె, అనగా నీ యొక్క రక్షణని, నీ యొక్క ఆత్మీయతని నీ మాటలోను, నీ ప్రవర్తనలోను, నీ వేషధారంలోను, అలాగనే ప్రేమిళ్ళరా నీ యొక్క జీవితంలోను దేవుడు కనబరచాలి. నీలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉన్నాడు, నీలో కార్యాలు చేస్తున్నాడు. తన సారూప్యత నేను కలుగు చేస్తున్నాడు ఆయన. కాబట్టి మీరు సనుగులు సంశయాలు మాని దేవుడి కొరకు మీ రక్షణ కొనసాగించండి. ఏర్పరచబడి సైతం కూడా మోసపుచ్చడానికి సాతాను ప్రయత్నిస్తూ ఉన్నాడు, దాని సంబంధులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రియులారా, మీలో ఉన్న వెలుగుని, మీలో ఉన్న రక్షణని వెలుగుని పాడు చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. కనుకనే దేవుని కుమారులుగా మీరు అగినట్లు అని రాయబడింది. ప్రియులారా, దేవుని కుమారులుగా ఉన్నట్లుగా మీరు తగినట్లుగా దీవించండి. దేవుడు తన కృప మీ పట్ల నా పట్ల అనుగ్రహించాడు, తన కనికరం చూపించాడు. ప్రియులారా, దేవుడు నీలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నవాడు కనుక నీలో ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. నీ యొక్క జీవాన్ని, నీ ఆత్మని, నీ శరీరాన్ని యేసుక్రీస్తు రాకడ వరకు ఆయన కాపాడగలిగిన బట్టి నమ్మదగిన వాడు. అటువంటి దేవాదేవుని ప్రియులారా కలిగిన వారిని ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ఎందుకనగా విశ్వాసాన్ని సమ్మగిలే రోజులివి, విశ్వాసం జారిపోయే దినాలివి, విశ్వాసాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించే దినాలివి, మోసపరిచే బోధలు, అలాగనే విశ్వాసాన్ని సమ్మగిలే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇటువంటి కరుణ దినాలు ఉంటున్న మనము దేవుని కొరకు మన రక్షణని చేత పట్టుకుని ఈ లోకంలో పరిగెత్తవలసిన వారు, ఈ లోకంలో జీవించవలసిన వారు ప్రియులారా. అంతేగాని మాకు అది చేయలేదు కానీ ప్రార్థన చేస్తున్నాం, ఏం జరగట్లేదమ్మా, ఇంకెందుకు ప్రార్థన చేయాలి, ఇందుకెందుకు చర్చ కావాలని
ప్రియులారా, సనక్కండి, లేక అనుమానాలు ఉండనీయకండి, సంశయాలు అనుమానాలు ఉండనీయకండి. దేవునికి ప్రియులారా నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా, ఎంత మంచి మాట్లాడి, నిష్కలంకులు పాపం లేని వారు ఏ విధంగా ఉండగలుగుతాం? ఎప్పుడైతే దేవుడు జీవించగలుగుతుంటావో దేవుని వాక్యం ప్రక్షాళన చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం నీలో ఉంటుందో ఆ వాక్యము ఉదక స్థానం చేత నిన్ను కడుగుతూ పవిత్రపరుస్తూ నీలో ఉన్నటువంటి కల్మషాన్ని, నీలో ఉన్న విర్రవీగతనాన్ని, నీలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైన ప్రతిదాన్ని కూడా కడుగుతూ శుద్ధీకరిస్తూ ఒప్పుకున్నట్టు చేసేట్లుగా చేసేది దేవుని వాక్యము. కాబట్టి ఈ వాక్యము కలిగిన వారమై దేవుని కొరకు జీవించబోతులమైన, దేవుని కొరకు బ్రతుక ఉద్దేశించగలిగిన వారిని ప్రియులారా పౌలు అంటున్నాడు, నేను ప్రయాసపడ్డా, నా ప్రయాస వ్యర్థం కాలే. నీ కొరకు నా కొరకైనా కలువరి శిలువలో యేసు రక్తం చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. అది నిష్ప్రయోజనం కాకూడదు. చాలా మంది పరలోక రాజ్యానికి వెళ్తారని బైబిల్ కొందరే, అనేకులు ఉంటారు కానీ పరలోక రాజ్యానికి లేదు. కొందరే. మన భారతదేశంలో 140-130 కోట్ల మంది ఉన్నారు. అందరికీ భాగ్యం లేదు. కొందరికే మేబీ అధికారికి 2% ఉంది, మేబీ 10% ఉండొచ్చేమో. కానీ మిగతా 90% నరకానికి వెళ్తా ఉన్నారు కదా. వీళ్ళ ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళే వారిలో నిన్ను నన్ను ఉంచాడు. ఈ రక్షణని భయముతోను ఉనుగుతోను వీళ్ళ కొందరు పోగొట్టుకున్నారు. వీళ్ళ గమనించినట్లయితే నోవహు దినాల్లో వర్షం రాబోతుంది, భూమి మీద జనములన్నీ తుడిసిపెట్టకపోతా ఉన్నాయి. నోవహు కుటుంబం ప్రకటిస్తా ఉన్నారు. ప్రకటించినను ఆ సంగతులు దృష్టి పెట్టలే. వాళ్ళు ఆ సంగతుల మీద మనసు పెట్టట్లే. ఈ లోక సంబంధమైన ప్రాణాన్ని కాపాడు కోసమే ఈ రోజున మాస్కులు వాడుతున్నారు, శానిటైజర్లు వాడుతూ ఉన్నారు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. అలాగనే బయట టీలు తాగట్లేదు, టిఫిన్ చాలా మంది చేయట్లేదు, షాపింగ్స్ మానేశారు చాలా చోట్ల. ఎందుకు తెలుసా? ప్రాణం కాపాడుకోవాలండి, ప్రాణం కాపాడుకోవాలి, మంచిదే. కానీ ప్రాణాన్ని కాపాడుకోసం కొంచెం ప్రయత్నిస్తున్నావే, మరణం తప్పించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నావే. మరొక మరణం ఉన్నది, నరకమనే మరణం. దానికోసం ప్రయాసపడుతున్నావా? భయంతో నేను ఒక రోజు నేను కాలాన్ని ఒక దగ్గరికి వెళ్ళాను. ఒక బ్రదర్ తోటి హోటల్లో టీ మాతో 4 ఉన్నారు. ఒక 3 టీ తాగట్లే. ఎంత వద్దయ్యా, ఏది ముట్టట్లే. నీళ్ళు బాటిల్ ముట్టడతలే, నీళ్ళు బాటిల్ తెచ్చుకున్నారు, సరే తెచ్చుకున్నారు. ఒక అరగంట రుద్దుకుంటున్నారు, చేతులు ఎండేసుకొని ముఖానికి బట్ట కట్టుకుంటున్నారు, దూరం నుండి మాట్లాడుతున్నారు చాలా జాగ్రత్తగా. ఎందుకంటే మండిస్తామే అని. మంచిదే, కానీ నీ ప్రాణము నరకంలో పడకుండా, యాత్రలో పడకుండా, నాశనము కాకుండా, యుగ యుగాలు మండుచున్న అగ్నిలో పడకుండా కాపాడగలిగినటువంటి దేవుడు కూడా అంత భయభక్తులు కలిగి ఉంటే అంత మేలండి. నువ్వు అంత భయం కలిగి ఎక్కడైతే పాపం అంటుకుంటుందో ఆ వయస్సు అంటుకుంటుందో అని చెప్పేసి చాలా కొన్ని ఇళ్ళకి నేను పోతే ఇదివరకు ఇంట్లో పిలిచి, మాస్టర్ గారు టీ తాగండి, టిఫిన్ చేయండి, నీళ్ళు తాగండి, అన్నం తినండి అంటే, ఇప్పుడు ఎవరింటికి పోతే ఫోన్ చేస్తే మాస్టర్ గారు బయటే ఉండండి, బయటకు వచ్చి మాట్లాడతాలే, చెప్పేసి అపార్ట్మెంట్ లో నుంచి కిందకు వచ్చి ఏదన్నా బయటే మాట్లాడి బయటే పంపిస్తున్నానండి. ఎందుకంటే నేను 10 ఇళ్ళు తిరిగి పోతాడు, ఎక్కడ కట్టెత్తాడేమో అని చెప్పేసి భయం, ప్రాణ భయం, చనిపోతున్న భయం, లేక వేదంటుతుందో భయం. కానీ పాపని వేదంటుతున్న భయం ఉందా? పాపని వైరస్ నీకు అంటుతుందేమో భయం కలిగి ఉంటున్నావా? జాగ్రత్త తీసుకుంటున్నావా? పాపని చురుకుంటూ పాపని వైరస్ చేత ఆవహించబడుతూ మరణం చేయబడుతూ పాపం చేత మరణం చేయబడుతూ చూడరానివంటి వాడు చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, చెడుతనం పుంచి నింపబడుతున్నాం,
పొల్యూషన్ చేస్తా ఉంది నీ ఆత్మని శరీరాన్ని. దేహాన్ని పొల్యూషన్ చేసే దానితో దేహాన్ని పాడు చేసే దానికో జాగ్రత్త వహిస్తున్నా మంచిదే, కానీ నీ యొక్క ఆత్మని నీ ప్రాణాన్ని పొల్యూట్ చేసే దాని కొరకు, మరణం చేసే దాని కొరకు జాగ్రత్త వహిస్తున్నావా? జాగ్రత్త వహించమని చెబుతా ఉన్నాడు ఇక్కడ. నీ యొక్క దేహాన్ని, నీ ప్రాణాన్ని, ఆత్మని, నీ జీవాన్ని కూడా పొల్యూట్ చేసే దాని కొరకు నువ్వు వణుకుతో, భయంతో వణుకుతున్నాడు. జనాలు వణుకుతున్నానండి బయటికి పోతే. నేను రాత్రి మెసేజ్ పెడితే, అయ్యా చుట్టుపక్కల కరోనా ఉందంట, నేను రావాలా వద్దా? కొందరైతే ఎక్కడో ఉందరైతే పాపం వెనకుండేది పోయిన వారంలాగా జరగలేదు, ఎక్కడో ఉంటే అయ్యా వైరస్ వస్తుందేమయ్యా, ఇంట్లో ఉంటాంలే ఓకే, కానీ అంత భయపడుతున్నావే మంచిదే, కానీ అంత భయం యేసయ్య మీద ఉందా? అంత భయము నిరక్షణ మీద ఉందా? అంత భయము పాపం అంటకుండా, పాప మాలిన్యం అంటకుండా, పాప రోగం అంటకుండా జాగ్రత్త వహిస్తున్నావా? ఎందుకు మరి శరీర సంబంధమైన దాని కొరకు ఎందుకు జాగ్రత్త పడుతున్నావే? ఆత్మ సంబంధమైన దాని కొరకు ఎందుకు నువ్వు జాగ్రత్త తీసుకోవట్లేదు? ఎందుకు నువ్వు దాంతో కౌలించుకొని, దాంతో ముద్దాడుతూ, పాపంతో ముద్దాడుతూ, పాపంలో చురుకొట్టు ఎందుకు ఎంజాయ్ చేస్తున్నావు? జాగ్రత్త. అది నీ జీవితాన్ని కబలించగలిగేది. కాబట్టి భయముతో, ఉలుగుతో మీ సొంత రక్షణని కొనసాగించండి. ఒక్క జన మధ్యుదాం, నేను పాడు చేసిన జనాంగ మధ్యుదాం. లోతు సొదొమ గొమొరలో ఉండేవాడు. లోతు యొక్క ఇద్దరు కుమార్తెల భార్య. లోతు ప్రతిరోజును కూడా ఎక్కడ కూర్చునేవాడు అంటే గవిని దగ్గర కూర్చునేవాడు. గవిని అంటే బజాట్లో రచ్చబండ్ల పైకుండో గవిని దగ్గర కూర్చునేవాడు. అసలు ఊళ్ళో మంచోళ్ళు కాదు, చాలా చెడ్డవాళ్ళు వాళ్ళ మధ్యన ఉన్నాడు. అక్కడ భయపడుతుంది. లోతు అంట వాళ్ళ మాటలు బట్టి అనేక సార్లు నొచ్చుకున్నాడు అంట. అంటే గలీజు మాట వింటా ఉన్నాడు, చెడ్డ ఆలోచన వింటా ఉన్నాడు. వాళ్ళ మాటలు చాలా వల్గర్గా, అసహ్యంగా, ఫిల్తీనెస్ తో వాళ్ళ మధ్య ఉంటున్నారు. అవే మాటలు పడుతున్నాయి. హృదయంలో నొచ్చుకుంటూ వచ్చాడు. కానీ అబ్రహాము గుడారం దగ్గర ఉండేవాడు, కుటుంబంతో ఉండేవాడు. లోకేమో లోకస్తులు సహవాసం చేస్తున్నాడు, అబ్రహాం ఏమో కుటుంబంతో సహవాసం చేస్తున్నాడు. తన యొక్క దాసురాండతో, తన భార్యతో సహవాసం చేస్తున్నాడు. ఎండవేరు సింధు రక్ష దేవునితో గడుపుతూ ఉన్నాడు. అంటే బిడ్డరా, నువ్వు ఏది అనుకుంటావో అది నీ జీవితం. లోకస్తులతో ఎంజాయ్మెంట్ ఉంటే అట్లే ఉంటావు. దేవునితో గడుపుతూ నీ సొంత రక్షణని కాపాడుకుంటూ ఒక్కరి జనం మధ్య, అలాగే పాడిచే జనాంగం మధ్య ఉన్న నీవు నీ జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి దేవుడు నిన్ను కార్యసిద్ధులు చేస్తాడు, కాపాడతాడు. కానీ నీ ఇంటెన్షన్, నీ యొక్క ఉద్దేశము ఏ విధంగా ఉంది? రామకి గమనించుదాం. నిన్ను కాపాడతాడు, తప్పకుండా కాపాడతాడు, భయపడకు. ఒక మాట చదువుతాను. దెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితముగాను సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగే చేయదు. ఇక్కడ మీ శరీరాన్ని కాపాడతాడని ఉందా లేదా? రేపు భయపడుతున్నా, జాగ్రత్త తీసుకోవాలి. గాలి దేవుడు పెట్టని కాదు కానీ జాగ్రత్త తీసుకోవాలి. కానీ శరీరాన్ని కూడా కాపాడుతున్నాయి. ప్రతి వైరస్ నుంచి, ప్రతి తెగుల నుంచి, ప్రతి ఉపద్రవం నుంచి కాపాడతాడు. నీ శరీరాన్ని కాపాడతాడు, నీ ఆత్మను కాపాడతాడు, నీ జీవం కూడా ఆయన రాకడ వరకు
కాపాడగలిగిన వాడు ఆయన. శరీర మాలిన్యం నుంచి కాపాడదగిన వాడు ఆయన, నమ్మదగిన వాడు. ఆయన సన్నిధులు భయం కలిగి ఉంటే వణుకుతూ నీ సొంత రక్షణ కొనసాగిస్తూ ప్రార్థన, విజ్ఞాపన, యాసన చేత, వాక్యం చేత, కృతజ్ఞతల చేత దేవుని గణపరుస్తూ ఆరాధిస్తూ ఆయన నీలో కార్యసిద్ధి కలుగు చేయడానికి దేవుడు కనుక నేను సంపూర్ణంగా చేయగలిగిన వాడు కనుక ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఈ రోజుల్లో దేవుని కంటే కరోనాకి ఎక్కువ భయపడుతున్నాను కదా. నాకు అనిపిస్తుంది, మరి మీకేమనిపిస్తుందో కానీ దేవుడు అంటే అంత భయం లేదు, కానీ కరోనా అంటే చాలా భయం. బిడ్డరా, మనకి కరోనా అంటే భయమే, కానీ దేవుని కంటే అంత భయం ఉండకూడదు దాని మీద. ఎందుకంటే దాన్ని రాకుండా చుట్టూ తన కంచి వేసేవాడు, అగ్ని వేసేవాడు. అగ్ని వేసి నేను రోజున నేను టీవీ చూస్తుంటే ఒక ఆయన చెప్తున్నాడు, మీరు బయట నుంచి వస్తే బయటికి వెళ్ళి వస్తే మార్కెట్కి బయటికి పోయి రాగానే బట్టలు బాత్రూమ్లోకి వెళ్ళండి, స్నానం చేయండి, బట్టలు ఇసిన బట్టలని ఎండలు వేయండి. ఆ ఎండకి దానిలో క్రిములన్నీ కూడా చచ్చిపోతాయి. మంచిదే వీళ్ళలా చాలా చెడ్డలు చూస్తున్నాం, శ్రద్ధ వహించడం మంచిదే, కానీ పాపం అనే నీకు అంటుతుంది, జాగ్రత్త పడుతున్నావా? ఇది చూస్తే నా థాట్స్ ఫిల్తినెస్ నింపడతాయి, ఇది చేస్తే నా జీవితం ఇట్లా అవుతుంది అని ఆలోచిస్తున్నావా? జాగ్రత్త వహిస్తున్నావా? మనం సహోదరి సముద్రంలో భయం కలిగి ఉందాం, దేవునికి భయపడదాం. ఆయన సంరక్షించగలిగిన వాడు, తగ్గిన ఉంచగలిగిన వాడు, శత్రువుని రోగని అంతకుండా కాపాడగలిగిన వాడు. పగల వేటయులు బాణంకైనను, శీఘ్ర సంచి తెగులకైనను, మధ్యాహ్నం పాడిచే రోగముకైనను భయపడకుందువు. ఎందుకన్నా ఈజ్ యువర్ షీల్డ్. ఆయన నీ కేడం అండి, నీ డాలు నీ కేడం. ఆయన కేడం ఫుల్ కవర్ చేయగలిగిన వాడు, ఆయన నేను కవర్ చేయగలిగిన వాడు. ఆయన కేడని పక్కన పెట్టి ఎన్ని కేడాలు పూసుకున్నా, ఇది రాసుకున్నా వచ్చేదే వస్తాయి. అయ్యా నీ కేడలతో కప్పయ్యా. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బజార్కి వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు నీ కేడంతో నన్ను కప్పు, నీ కేడంతో నన్ను కప్పు అని అడగాలి. కానీ రాసుకుని పోతాలే, మూతి గుడ్డ కట్టుకుని పోతామంటే ఎట్లా? దేవుడు నీ కేడమైన అందుకంటూ ఉంటాడు, యెహోవా నా శైలము, నా రక్షణ దుర్గము, నా దాగు చోట ఆయనే, నన్ను కేడంతో కప్పువాడు ఆయన. ఆయన భయం కలిగి నీ శరీరానికి, నీ యొక్క ఆత్మకి, నీ జీవానికి మాలిన్యం అంటకుండా నీ సొంత రక్షణ కొనసాగిస్తూ దేవుని కొరకు కొనసాగించబడదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కనికరం కలిగిన ప్రభువా, వందనాలు. ఎత్తబడిన వాక్యము నీరు పెట్టి మా రక్షణ దుర్గము మీరే, మమ్మల్ని కేడంతో కప్పునట్లు కప్పగలిగిన వాడు మీరే. మా ప్రాణాన్ని, మా ఆత్మని, మా చూస్తున్నారు. కొంతమంది నైనా ఇష్టపడి మందిరానికి వచ్చారయ్యా, వారు దీవించు తండ్రి, వారి బలపరచయ్యా, వారి వృద్ధులు చేయండి తండ్రి. ఈ యొక్క ఆరాధన సర్వీసులో పాల్గొన్న ప్రతి ఒక్కరు దీవించండి. వారి కుటుంబాలు, మా కుటుంబాల చుట్టూ కలిసి వేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు బలపరచండి తండ్రి. నాయనా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే అశ్రద్ధతోటి లోక సంబంధమైన టీవీల మీద కూర్చొని ఆనందిస్తున్నారో వారందరూ క్షమించండి. ఈ వాక్యం పట్ల ఆసక్తిని ఇచ్చి దీవించండి. బలహీనమైన బిడ్డలు దీవించండి. ఉద్యోగాలకి వెళ్తున్నారయ్యా, అయ్యా మార్కెట్కి వెళ్ళినప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు మీ కేడంతో కాపాడండి అయ్యా. చుట్టుపక్కలనైనా సంచరిస్తున్నప్పుడు మీ కేడంతో కప్పండి. ఏ తెగులు మా బిడ్డలకి స్వాకుండును గాక, ఏ తెగులు మా బిడ్డలకి రాకుండును గాక. యేసు నామములో వాటి గద్దిస్తున్నాం. మీ కంచి వేయండి ప్రభువా, దీవించండి, కాపాడండి అయ్యా. నీ వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యలో మేము మొర పెడుతున్నాం ప్రభువా, నీ కృపను వదిలే చేయండి. వచ్చిన వారందరూ దీవించమని మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సకల పరిశుద్ధులందరికీ
చేరువచ్చిన బిడ్డలకి సంగమునకు సదాకాలం తోడైన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. లేచిన పడదాం, మన కాలం ప్రభుకి సమర్పించుదాం. బిడ్డరా, లేచిన పడదాం, మన కాలం ప్రభుకి సమర్పించుదాం.